దేవతల్లోకంలో ఊర్వశి అనే అప్సరసు ఉండేది. ఆమె చాలా అందంగా కళాత్మకంగా ఉండేది. కాని ఆమెకు కూడా మనుషుల్లాగా ప్రేమ, కుటుంబం ఉండే కోరికే. ఒకరోజు ఆమె భూమిపై వచ్చినప్పుడు పురూరవుడు అనే రాజును కలిసింది. ఇద్దరికీ ప్రేమ కలిగింది. ఆ ప్రేమతో ఇద్దరూ ఒక కొడుకు పుట్టించారు. ఆ బిడ్డ పేరు ఆయుసు. ఊర్వశి తన కుమారుడిని భూమిపైన ఒక మునివారి ఆశ్రమంలో పెట్టి స్వర్గానికి తిరిగి వెళ్ళింది. ఆ మునిపేరు వశిష్ఠుడు. ఆయన ఆయుసును ప్రేమగా పెంచేవాడు. కాని వశిష్ఠుడికి ఒక శత్రువు ఉండేవాడు. అతని పేరు విశ్వామిత్రుడు. అతనికి కోపం ఎక్కువ. తాను గొప్పవాడిని అని చూపించడానికి వశిష్ఠుని ఆశ్రమంపై తపతయంగా దాడి చేశాడు. ఆ యుద్ధంలో చిన్నాయన ఆయుసు తప్పకుండా మృతి చెందాడు. ఈ వార్తను వినగానే ఊర్వశి ఆకాశం నుండి విలపిస్తూ భూమికి వచ్చింది. ఆమె కన్నీళ్లు స్వర్గాన్ని కూడా తడిచాయి. ఆమె కోపంతో విశ్వామిత్రునికి శాపం వేసింది. నువ్వు నా కొడుకును హరించావు. నీ అహంకారం ఎన్నటికి నీకు శాంతినివ్వదు. ఈ శాపం విశ్వామిత్రుని మనసులో గుండ్రంగా మిగిలిపోయింది. అదే శాపం కారణంగా అతను తన కోపాన్ని జయించి బ్రహ్మర్షిగా మారాలని నిశ్చయించాడు. దేవతలు అయినా మానవులైనా ఎవరి తప్పులకైనా పర్యవసానం తప్పదు. కోపం కంటే ప్రేమ శక్తివంతమైంది.